బాలాగారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం కోసం దాదాపుగా 1,150 కోట్లు మంజూరు అయినట్టు కూడా మాట్లాడుతున్నారు మంత్రి నారాయణ గారు. ఇప్పుడు అదే విజయవాడ నడిబొడ్డున 400 కోట్లతో అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్రం అప్పుల పాలు చేస్తున్నారని చెప్పేసి గతంలో టీడీపీ విమర్శించింది. అదేవిధంగా ఋషికొండలో 451 కోట్లతో ప్రభుత్వ భవనాలు కడితే దుష్ప్రచారం చేశారు. సో ఇప్పుడేమో 1,750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని కడుతున్నారు. ఎట్లా చూడవచ్చు? ఇది ప్రజల సొమ్ము కాదా, ప్రభుత్వ సొమ్ము అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఆ జియో ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు. ఆ జియో ఖచ్చితంగా సాటిస్ఫైడ్ అయింది. ఎందుకో చెప్పనా, ఎన్టీఆర్ ఎవరు? ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన కోసము ఆల్రెడీ ఎన్టీఆర్ గార్డెన్ అనే పేరు ఇచ్చేసారు, హైదరాబాద్ అన్ని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు మేము ఎందుకు ఖర్చు పెట్టాలబ్బా? ప్రజలము మాకేం అవసరము, దేనికి మాకేమొస్తుంది చెప్పు. ఇప్పుడు అగ్రం పెట్టారు, వాట్ వీ విల్ గెట్, మాకేమొస్తుంది? ఏం రాదు. ఇది ఓన్లీ వాళ్ళ యొక్క నిత్య రాజకీయాలను చూపించుకోవడం కోసం మాత్రమే. నిత్య రాజకీయాలు చూపించుకోవడం మాత్రం. ఆయన చనిపోయి ఎన్నో ఏళ్ళు అవుతుంది, నేను పుట్టకుండా చనిపోయాడు ఆయన. ఇప్పుడు నాకేం అవసరం దాని గురించి? ఆయన విగ్రహం నేనెందుకు చూడాలి? నాకు అర్థం కాలేదు. నాకేం పట్టింది దాని గురించి తెలుసుకోవాల్సినంత? దేనికి నాకు ఇప్పుడు? ఆయన ఏమన్నా ఇప్పుడు నాకేం చేస్తాడా, నాకైనా బెనిఫిట్స్ ఇస్తాడా, నాకైనా ఏం చేయగలుగుతాడా? లేదు. మరి వాట్ ఈజ్ యూజ్ నాకు ఇప్పుడు? పుస్తకాల్లో పెట్టుకోండి, కావాలంటే చదువుకోవడానికి బాగుంటుంది, క్వశ్చన్స్ ఇచ్చుకోండి, ఆన్సర్లు రాస్తారు, అంతే. దెర్ ఎండ్స్ మ్యాటర్. నీకు చరిత్ర కావాలనుకుంటే పుస్తకాల్లో పెట్టుకోండి, చదువుకుంటారు, ఒక బుక్ రాయండి, అయిపోయింది. ఒక బుక్ రాసేదానికి అసలు అంత పెద్ద విగ్రహం పెట్టాల్సిన 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్న మీకు ఇంత ఉంటే మీ ట్రస్ట్ నుంచి మీరు డబ్బులు ఇచ్చుకోండి, హెరిటేజ్ కంపెనీ నుంచి ఇచ్చుకోండి, నారాయణ స్కూల్ నుంచి ఇచ్చుకోండి, మీరు కట్టుకోండి, అదే డబ్బులు పెట్టుకోండి. ఓకే, ప్రజలకు ఇన్కమ్ వస్తుందని కదా, మాకు ప్రజలకు ఇన్కమ్ వద్దాయా? నువ్వు అది కట్టుకొని మీరే మీ సొసైటీ ద్వారా మీరు ఇన్కమ్ తెచ్చుకోండి, మాకేం వద్దు. అంటే ఎన్టీఆర్ విగ్రహం వస్తే సినిమా హాల్స్ కానీ, లేకపోతే మాల్స్ కానీ, లేకపోతే లోపల పెద్దగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎట్లా కట్టారో అక్కడ గవర్నమెంట్ వద్దండి, అదేగా మీరే కట్టుకోండి సింపుల్గా. హెరిటేజ్ కంపెనీ ఫండ్ వేసి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి డబ్బులు తీసుకొని, నారాయణ ట్రస్ట్ నుంచి డబ్బులు తీసుకొని మీరు కట్టుకోండి, మీరే మాల్స్ పెట్టుకోండి, మీరే సంపాదించుకోండి, గవర్నమెంట్ దగ్గర భూమి కొనుక్కోండి. మాకెందుకు? మేమెందుకు పెట్టాలి? ప్రజల డబ్బులు ఎందుకు పెట్టాలి? మాకు వద్దు. మాల్స్ ఎక్కడైతే అక్కడ సినిమాలు చూస్తాం, ఆల్రెడీ చాలా మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మాకు అక్కర్లేదు. ప్రజలు ఏం అడగలేదు మిమ్మల్ని. ఏ ప్రజలు అడిగారు చెప్పండి? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఎవరు అడిగారు? మీకు మీరు అనేసుకుంటే సరిపోదు కదా స్కాములు చేయడానికి. ఒక కాంట్రాక్టర్కి ఇస్తారో, కాంట్రాక్టర్ స్కాము, సింపుల్. చైనా అంటారు, తైవాన్ అంటారు, ఇంకోటి అంటారు, ఇంపోర్ట్ అంటారు, ఇదంటారు, అదంటారు, స్కాము. ఒక నట సార్వభౌముడు. నేను నందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఏమొస్తుంది? మీరు గౌరవించారా ఎన్టీఆర్ని? సీనియర్ ఎన్టీఆర్ని మీరు గౌరవించారా? ఆయన ఎప్పుడో ఒక టైంలో చీఫ్ మినిస్టర్ అంతవరకు నాకు తెలుసు. గవర్నమెంట్ ఇప్పుడు ఆయన ఉంటే రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన లేనానికి నేను ఇక్కడ ఏం చేస్తాను? నాకు అర్థం కాలేదు. అంటే గవర్నమెంట్ నీ ఉద్దేశం ఏంటి? చొక్కా చింపుకొని, నేను బట్టలు ఇప్పుకొని, ఆయన పేరు కొట్టుకుని గుండెలు దెబ్బ కొట్టుకుంటూ పరిగెత్తాలా? అదే గౌరవం ఇవ్వడం అంటే? అంటే ఎన్టీఆర్ విగ్రహం వస్తే దండం పెట్టడమో, లేకపోతే పుష్పం. అసలు ఎందుకండి? ఎందుకు రావాలి? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రావాలి? నా చేతులకి ఏం ఖాళీ పని లేవా నాకు? నా ప్రతి ఓరు విగ్రహాలు చూసుకుంటే దండాలు పెట్టుకుంటూ కూర్చుంటారా? టైం వేస్ట్ చేసుకోవాలా? రోజులో ఉన్న 10-11 గంటల్లో సగం విగ్రహాలు చూసుకొని నేను దండాలు పెట్టుకుంటూ కూర్చుంటే నా పని ఎవరు చేస్తాడు? నా లైఫ్ని ఎవరు చూస్తాడు? నేనెప్పుడు ఏం చేసుకోవాలి? నేనెప్పుడు ఎదగాలి? ఇది పక్కన పెట్టేసి విగ్రహాలు వస్తున్నాయి కదా అని చెప్పి దండం పెట్టుకుంటూ కూర్చోాలా? నేను నా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోాలా? ఇట్ ఈస్ నాట్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. నన్ను ఫోర్స్ఫుల్గా నువ్వు కంపేర్ చేయాల్సిన అవసరం నీకేంటి? నాకు అర్థం కాలేదు. సైకలాజికల్ నన్ను ఎట్లా నువ్వు డిసార్డర్ చేస్తావు? అప్పట్లో వాళ్ళేమో వైఎస్ఆర్ విగ్రహాలు కట్టారు, వీళ్ళేమో ఎన్టీఆర్. ఎవ్వరు కట్టినా సార్, నందు గారు, ఎవ్వరు కట్టినా మాకెందుకండి? ప్రజలకి ఏం అవసరం అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో సర్కిల్లో పెట్టుకున్నారు, ఒక ఖాళీ ప్లేస్ ఉంది, ఒక విగ్రహం పెట్టుకున్నారంటే దట్ ఈస్ ఫైన్, అంతవరకు బాగుండిద్ది. అంతేగాని స్పెసిఫిక్గా 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్లు చేసి విగ్రహాలు పెట్టడం ఏంటండి? నాకు అర్థం కాల. మీరు అన్ని బెనిఫిట్ వస్తాయంటున్నారు కదా, గవర్నమెంట్కి మీరు బెనిఫిట్ ఇవ్వకండి. మీరు గవర్నమెంట్కి బెనిఫిట్ ఇవ్వకుండా ఒక పని చేయండి, చాలా సింపుల్గా. మీరే ఆ ల్యాండ్ కొనుక్కోండి గవర్నమెంట్ దగ్గర నుంచి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు కట్టుకోండి, ఆ ఇన్కమ్ మీరు తీసుకోండి. ఎలాగో గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చిందిగా, మాకు కావాల్సిన గవర్నమెంట్కి ఇన్కమే కదా, ట్యాక్స్ వస్తుంది, అది చాలు మాకు. ట్యాక్స్ వస్తుంది, దట్ ఈస్ ఎనఫ్. మీ ప్రాపర్టీని ఇది చేసుకోవడం కోసము, మీరు కాంట్రాక్ట్లు తీసుకోవడం కోసం, మీరు ప్రజల ద్వారా ఉత్తిపినానికి తీసుకోవడం కోసము ఇట్లాంటి స్కామ్లన్నీ ఏంటి? ఆడ షాపింగ్ మాల్స్ ఎవరు కడతారు? మళ్ళీ మీ వాళ్ళే కడతారు. ల్యాండ్ ఫ్రీ, వాళ్ళకి సబ్సిడీలు ఫ్రీ. ఎవడు బెనిఫిట్? అదేదో మీరు కట్టి ప్రజలకి ఓనర్షిప్ చేస్తారా? చేయరుగా. ప్రజల్ని ఓనర్షిప్ చేయండి.
చేయరు కదా ప్రజల్ని. ఎందుకు? ప్రజల్ని ఓనర్షిప్ చేస్తే వాళ్ళు ఎదిగిపోతారు, వాళ్ళ జీవితాలు మెరుగుపడిపోతాయి, అప్పుడు వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెడతారు, అప్పుడు మీకు అతోగతే ఉండదు. దట్స్ వాట్. వీళ్ళు కూడా ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి అన్నట్టు కూడా ప్రపోజల్ పెట్టారు కేంద్ర ప్రభుత్వం ముందు. భారతరత్న కాకపోతే ఇంటర్నేషనల్ రత్న ఇచ్చుకోండి. ఏ రత్న ఇచ్చుకుంటే ఎవరికి లాభం అండి? పేద ప్రజల యొక్క పొట్టలోకి ఏమైనా 4 ముద్దలు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుందా? ఫస్ట్ అది చెప్పండి. ఎన్టీ రామారావు యొక్క సిద్ధాంతం ఏంటి? ఆయన బియ్యము రూపాయికి తీసుకొచ్చాడు, రూపాయికి 2 రూపాయలు తీసుకొచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన పాలసీ ఏంటి? పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పస్తులతో ఉండకూడదని చెప్పేసి. కృష్ణా బ్యారేజ్ మీద మీరు వెళ్ళండి, బ్యారేజ్ గేట్ మీద రోడ్ల మీద అందరు పడుకుంటారు నైట్ టైంలో. గాడిదలు కాస్తున్నారా ఆఫీసర్లు అందరూ, మినిస్టర్లు అందరూ? అదే ఏరియా తిరుగుతారు మళ్ళీ మీరంతా, ఆకలితో అలమటిస్తుంటారు అక్కడ. మరి ఆయన పాలసీని అది కదా మీరు చేయాలి. వాళ్ళకి షెల్టర్ కదా చూపించాలి, వాళ్ళకి ఫుడ్ కదా పెట్టాలి. ఎక్కడో కదండి, విజయవాడ నడిబొడ్డులో కృష్ణా బ్యారేజ్ మీద నైట్ మీరు వెళ్ళండి కార్ వేసుకొని, రోడ్ల మీద పడుకుంటారు. ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళందరూ అక్కడ? ఏం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్? ఏం చేస్తున్నారు మినిస్టర్లు? మరి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరే హార్డ్లీ 3 కిలోమీటర్లు ఉండదు ఇంటి దగ్గర నుంచి. ఏం రోజు నీ వ్యాన్ వెళ్ళిద్దిగా? ఏం ఒకరోజు నైట్ నువ్వు వెళ్ళి చూడు, ఎంతమందిని చూపిస్తాను నేను విజయవాడలో రోడ్ల మీద పడుకునే వాళ్ళు. బస్ స్టాండ్ దగ్గర ఎంతమంది రోడ్ల మీద పడుకుంటారు తెలుసా? ఏం కళ్ళు కనిపించట్లేదు ఆఫీసర్లకి? మరి మినిస్టర్లకు కళ్ళు కనిపించట్లేదా? నేను తీసి పెడతాను వీడియో. సో ఇది ఖండకావరం ఎక్కిపోయిన గవర్నమెంట్. ఓపెన్ చెప్తున్నాను, మాటలు మాట్లాడుకోవడం కాదు. ఎందుకు ఖండకావరం అంటున్నానంటే, మీకు నచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే నన్ను ఎవడు పిగ్గలుతాడులే అనే ధీమాలో మీరు ఉంటున్నారు. మీ ఇంట్లో సొత్తుల్ని తీసుకొచ్చి, మీ ఇంట్లో వస్తువులను తీసుకొచ్చి ఆ పని చేయండి. అంతేగాని ప్రజల సొమ్ముల్ని మీకు ఇచ్చింది అధికారులుగా మీరు ఉంది అక్కడ అందరికీ ఆమోగ్యయోగ్యమైన పాలన ఇవ్వడం కోసం, అంతేగాని మీకు నచ్చింది ఇష్టం వచ్చినట్టు చేయడం కోసం కాదు. మీకు ఇంకో విషయం తెలుసో లేదా, ఇదే కూటమి ప్రభుత్వానికి మీరు లిక్కర్ స్కామ్ అని పెట్టారు. ఆ బ్రాండ్ ఎందుకు తేలేదని చెప్పి మీరు కేసు పెట్టారు. ఇప్పుడు మీరు చేసేది కూడా అదే. మీకు నచ్చినోడికి ఇచ్చుకుంటూ పోతే కేసే అవుతుంది, మీ మీద కూడా స్కామే అవుతుంది. అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉన్నారు మీరు? వైసీపీ ఇచ్చింది నాసరికం మందు, మేము ఇస్తుంది మంచి 90 ముందు అన్నట్టు మాట్లాడుతారు. ఇప్పుడు అప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు ఉంటాయి, ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు ఉంటాయి. అవునా? నాసరికం ఏంటి, ఇంకో రకం ఏంటి? డిస్టిలరీస్ అక్కడి నుంచే తీసుకొస్తారు ఎవరైనా కూడా. ఎవరికి చెప్తావు ఇవన్నీ? తెలియని వాళ్ళకి చెప్పండి, నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్పండి. మేము రోజు చదువుతూ ఉంటాం, మా తర్వాత ఆ మందు కిక్ ఇవ్వలేసి మందు కిక్ ఇస్తుందంట. కిక్ ఇచ్చి ఏం చేస్తావు? క్యాషినోకి వెళ్ళి డాన్స్ చేస్తావా, లేదా క్యాప్రేట్ డాన్సులు పెడతావా? అది అంటే వాళ్ళు డే మొత్తం వర్క్ చేసినా నైట్ ప్రశాంతంగా, అంటే ఇంటాక్సియేషన్ చేసి మీరు ప్రజల్ని మత్తులో పెట్టేసి మీకు కావాల్సిన మీరు దోచేసుకోవాలి. అది మీ పాలసీ, అంతేనా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.